ఇంకోటి పోయినా ముక్కలేనా చికెన్ ముక్కలు తీరా బయటికి వాడా దేవుని ఏంటి గంటోడు ఆడేది పోయాడు ఇక రాలేదు బాగా వేయించావా బ్రహ్మాండం ఉందరా ఏడి గంటోడు అరే మందు బ్రహ్మాండ పని చేస్తుందిరా మందు బ్రహ్మాండ పని చేస్తుంది అరే కోట్లింగం ఇది బ్రహ్మాండం ఉందరా అన్నస్తున్నాడా అదే రమ్మన్ మాయోడు అది ఏంటో ఈ కంటోడు ఇంకా రాలేదు అన్నా నువ్వు పోయే కోట తెచ్చా ఇంకో కోట పోరా ఇంకో కోట దేపో ఈ రాదురా అన్న బ్రాండ్ దే పోరా బ్రాండ్ దే పోరా అన్నా నా కోసం ఈ మందు బట్టి ఈ మందు ప్లీజ్ నా కోసం ముందు పట్టు ముట్టుకోరా ముందే చెప్పాను కదా బలంతో చేస్తా ఉంది ఇక్కడ ఎక్కన్నా అయితే నుంచు ఖండిపులు ఇలాగ ఒకేసారి తీసుకోవచ్చు కదా ఇప్పుడు సంగతి అప్పుడు నుంచు అదే గంటడా నా వ్యవహారం గంట ఉండరా మన చేను పక్కనే షారోడ్ కూడా 4 ఎకరాలు జీటు రోడ్డు ఫేసింగే అది కూడా అమ్మి పెట్టమని వాడు ఏడుపు ఎదవనాయుడు ఖర్చులో ఉండాలి సెటిల్ అన్నా పార్టీ దొరకాలి కదా నువ్వు దొరుకుతుంటే దొరకకపోతే నా యాభై నువ్వు కెట్ట పొరమాడుతుందంటే గౌడియే అన్నా నువ్వు దలుచుకుంటే పార్టీ తప్పనిసరిగా దొరుకుతానా పార్టీ తప్పనిసరిగా దొరికితే అందాక ఈ ఒక్క ముక్క పట్టనా అన్నా నేను నీ బెదర్ననుకో చేతిలో ముక్క పెట్టా రేపు నుంచి మా బజారాడు కూడా డోంట్ కేర్ ఎలక్షన్లు వచ్చినా కూడా ఈ అన్న ఎట్టు ఉంటే ఈ తమ్ముడు అటే ఉంటాడు అవన్నీ ఇప్పుడు ఎందుకురా ఎక్కన్నా ఈ షారోడు నేను సచ్చిన బతిన ఒకటిగానే ఉండాలా చిన్నప్పటి నుంచి మా సామవాసం అట్టాడిది ఫ్రెండ్ అంటే మా గంటడైనా వాడు నన్ను నీ అమ్మ అని తిడతాడు నేను రాసుకున్నా నేను వాడిని కాలుతో గజిక్కిందంతా వాడు రాసుపడ్డు చూడ మాట్లాడుతుంది యాంకర్ నీ బోలా ఫ్రెండ్షిప్ కొద్ది ఎట్టన్నగా నీకు చేదు అన్ని పెట్టాలన్నా లేదా ఇన్కమ్ ట్యాక్స్ ప్రాబ్లం ఉంటాడు దొరకాలి అన్నా నువ్వు దోచుకుంటే దొరక్కాడికి పోతానే వద్దురా అన్నా వద్దురా నీ బెదర్ననుకో వద్దురా నోట్లో మొక్క పెడుతుండా వద్దురా పట్టున్నా నీ కాళ్ళు పట్టుకుంటున్నా వదలరా నేను వదలను సరే అల్లు పెడతాం వదలరా అయితే ఇప్పుడు వదులుతున్నా నా యాళ్ళని నాకు కూడా లచ్చ వచ్చింది నా కోసం వద్దురా ఒక్క మొక్క పట్టు వద్దురా ఒక్క మొక్క పట్టే ఈ ఒక్క అన్నా అది అత్తగారిచ్చిన అటు మామిడి తోట మేము కోరగా రాసి ఇచ్చిన ముందు కొంచెం ఉడుకుపోయి అదవనానికి కోపం వచ్చిందన్న అట్టయితే సర్దుకుంటానన్నా ఎక్కన్నా ఈ మంది ఎక్కువైంది ఇంటికి చేసపోదా కానీ ఒక్క ముక్క బస్సు అది ఒక్క ముక్క తీ ఫోటో తీయాలి మేడం సరే కానీ కాంపౌండ్కి మన ఊర్లో పెళ్లి సంబంధం చూస్తున్నాం అంటే ఏమైంది వచ్చిందా ఊర్లో కోడైపోతుంది ఈ సంగతి కానీ మా అంజీమాకు తెలిసిందనుకో ఏంటి ఆ సంగతి
మా అంజీ చెవులు ఊదాడు ఈ ముక్క ఊదేవ్వాలి. నీ సంగతి ఏముందో తెలుసా? రన్ను నీకు దండం పెడతా, ఈ ముక్క మాట ఎవరు కనగాక. ఇదిగో రాంపండు గారు వస్తున్నాడు, ఈ మాట ఎవరు కనగాక. రాంపండు గారికి సర్లే ఇది చేసే డబ్బు కొట్టాలి. సాడోడా ఏమైందరా? మర్చిపో. ఎవరు తీసుకెళ్ళిపోనండి. తాగి పడిపోయాడు. నేను తాగకుండానే పడిపోయేటట్లా. ఏమైంది? నీ కోసం వారం రోజులు చెబుతా ఉన్నా. ఎందుకు? సంబంధం సంగతి మాట్లాడారా? సంబంధం అదే ఏ సంబంధం? అంజీమావతో మాట్లాడా? అదా మనమే మాట్లాడుతున్నాయి. మరి ముహూర్తాలు పెట్టుకోవచ్చా? పెట్టుకోవచ్చు అంటే అది పెట్టుకోవచ్చు అనుకో. ఏం నీళ్ళు అవుతావేంటి? అంజీమావ ఏమన్నాడు? అదే ఆయన రెడీ అయ్యారు. మరి రత్నం ఏమన్నా కేసు పెట్టి మాట్లాడేది ఏమి లేదు. కాకపోతే కొంచెం ఆలస్యం ఎందుకని సేవుడి దాకా వచ్చే ఉంటుంది అనుకున్నాను. రాగా మరి మా నాన్న టెన్షన్లో పెడుతున్నావురా. అది కాదు వేరుడు. రాజు మొన్న వాళ్ళ స్నేహితురాలు పెళ్లికి ఒంగోలు పోయింది కదా, అట్నుంచి అంటే ఎవడో రోడ్డు కుర్రాడితో లేచిపోయిందంట. కాస్త ఓపిక పట్టాలా, రాజ్యం మళ్ళీ తిరిగి రావాలి కదా. అది రాకపోతే నాకేం తెలుస్తుంది? లేచిపోయింది అట్నే కొత్త ఏంది? అయినా ఈ చేయి తొందర లేదు అల్లుడా. నువ్వు కూడా మీ బాబు కదా హీరో అయిపోదాం అనుకుంటున్నా ఏంది? మొన్న ఒక వ్యవహారం చేసావు, ఇప్పుడే రెండుకి చెట్ల. సరే ఓ పని చేయి, ఆ రేంజ్ లో డబ్బులు ఇచ్చే సంబంధం కదా ఉంటే చూడు. అట్లన్నావు బాగుంది. రాజ్యం ఏముంది, దాని చేతుమైన సంబంధం ఉన్న జమ్ముల పాలనలో ఏది 5 క్యాష్ 50 గోల్డ్ ఆ రేంజ్ లో. 5 కాదు 6 7 వెనక్కి తగ్గే పనే లేదు. వాళ్ళ అమ్మమ్మ గారు అర్జెంట్ గా చచ్చిపోయింది అనుకో, 2 ఎకరాల రాగడి పొలం కూడా ఆ పిల్ల దగ్గరికి వచ్చింది. ఇక 70 సవర్ల బంగారం ఉంది. మాట్లాడి సెటిల్ చేయొచ్చు కదా. సెటిల్ చేయొచ్చు అనుకో. కాకపోతే ఆ అమ్మాయి కాస్త ఏజ్ ఎక్కువ అయ్యాడు. ఏజ్ ఎంత ఉంటుంది? ఎంత నీకంటే 10,000 పెద్దది. 10 ఏళ్ళ ఏంటంటే పెద్ద యుద్ధం అయ్యేటప్పుడు కృష్ణ పరమాత్ముల కంటే రాధ 10 ఏళ్ళు పెద్దది. ఏమైంది? విష్ణుమూర్తి కంటే లక్ష్మీదేవి 12 ఏళ్ళు పెద్దది. ఏమైంది? అంత ఎందుకయ్యా, మన క్రికెట్ హీరో సచిన్ లేడు, అతని కంటే అతని భార్య వయసులో చాలా పెద్దదంట. ఇకపోతే షేక్స్పియరు, కాళిదాసు, మరి పిల్లలందరూ కూడా వాళ్ళకంటే వయసులో చాలా పెద్దోళ్ళంట. ఈ పిల్లలు పెద్దోళ్ళైనందువల్లే వాళ్ళంతా గొప్పోళ్ళు అయ్యారని నాకు చిన్న డౌట్ అన్నాడు. అసలు మనోడు వయసు తక్కువ మంది ఎందుకు చేస్తుందా మీకు? వీళ్ళకు వయసు పోయి మనసాన పడితే వయసులో ఉన్న పిల్లలు సాకిరీ చేస్తుంది కదా అని ఆ సుఖం ఒకటే చూసుకున్నారు. కానీ వెనకొచ్చి నామద్ద గురించి పట్టించుకోరే. నామద్ద ఏంది నీకు తెలవదా? కోరేడు ఇక్కడ సూచనకి ఎంత ఉంటుంది వయసు? 50 దాకా ఉంది. 50 అంతే కదా. వాడికేమో కీళ్ళు పట్టుకుపోయి మనసు ఎక్కాడు. ఎలామేమో ఊరి మీద పడి దుండేస్తుంది. బాబు ఆమె వాడికి ఏం చేస్తుంది చెప్పు? నిండా 35 ఏళ్ళు. ఈ వయసు తక్కువ అమ్మాయిలు చేసుకుంటున్నాం ఉన్న నామర్త ఇంకోటి మేదడు. అదే నీకంటే 10 ఏళ్ళు పెద్ద పిల్లలు చేసుకున్నాం అనుకో. సరే మామ, నీకు దండ. ఏమి చెప్పాలి? 8 క్యాష్ 100 గోల్డ్ ఒక బండి ఆ ప్రకారం కాయింది చెయ్యొచ్చు. కాకపోతే ఈ మ్యాచ్ పోవాలంటే కాస్త గుండె ధైర్యం ఉండాలి. గుండె ధైర్యం ఏంది? ఏ లేదు, ఎవడైనా సరే ఆ పిల్ల మెడలో అత్యంతలు వేస్తే తాళి కడితే కడప నుంచి బాంబులు తెచ్చేస్తాను అంటున్నాడు. వాడు ఆ పిల్లలు ఉంచుకున్నాడు. జయారంలో జడ్పీటీసీ కూతురు రెడీగా ఉంది. రేత్రి కూడా 2 వీలర్ ఇద్దరు చూసామనుకో, సినిమా స్టార్ అనుకో, నీకు సరిపడా మ్యాచింగ్ వెళ్ళడు. ఆ పిల్ల పేరు మీద 100 సవర్ల గోల్డ్ ఉంది, బండ్లు, ఇళ్ళు, భక్తులు, బాగులు అట్లాంటి ఏమి లేవు. కాకపోతే నువ్వు అడ్జస్ట్ అవ్వాలా? ఏ లేదు, ఆ పిల్లతో పాటుగా ఇంకా 2 పిల్లలు కూడా వస్తారు. మొదటి మూడు పుట్టిన మగపిల్లడు, రెండో మూడు పుట్టిన ఆడపిల్ల. నువ్వు వాడు ఎందుకు కూడా పనేమి లేదు. ఎవరు పేరు మీద వాళ్ళకి సపరేట్గా డిపాజిట్ ఉంటాయి. నేను ఎవరో ముసలాడా 3 పెళ్ళి ఉంటా. అరే కాస్త పరువు మర్యాద ఉన్న కలుగుతున్నా దొరకరా నీకు?